ఆన్లైన్ మందుల విక్రయాలకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఏఐఓసీడీ టీటీసీడీఏ పిలుపు మేరకు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మెడికల్ షాపులు 24 గంటలు బంద్లో పాల్గొంటున్నాయి. ఆన్లైన్ ఫార్మసీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రిటైల్ మెడికల్ షాపులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఆన్లైన్ డెలివరీల ద్వారా మత్తు మందులు, కొన్ని నియంత్రిత ఔషధాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని, ఇది యువతలో వ్యసనాలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్నటువంటి మెడికల్ షాప్ బందులకు సంబంధించి ఇటు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1200 షాపులకు పైగా కూడా మూతపడినట్లుగా చూడవచ్చు. ఈ నేపథ్యంలో అసలు వారి యొక్క సమస్యలు ఏంటి, వారి యొక్క బంద్ పాటించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఈ యొక్క ఏదైతే ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే వారిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ బంద్ పాటించడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్, దానిలో ఉన్న 7 యూనిట్లు కొత్తగూడెం పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్తో సహా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా 12.5 లక్షల మంది కెమిస్టులు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఆన్లైన్ వ్యాపారానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఈ సమ్మెని ప్రకటించాము. అలాగే 2018లో GSR 817 అనే ఒక నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ వ్యాపారానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆన్లైన్ వ్యాపారంలో మిగతా సరుకుల్లాగా మందుల్ని కూడా ఆన్లైన్లో సప్లై చేయడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే GSR 220 కోవిడ్ సమయంలో, ఆ సమయంలో ఎవరు కూడా మెడికల్ షాపులకి వచ్చే అవకాశం లేదు కాబట్టి తాత్కాలికంగా GSR 220E అనే ఒక నోటిఫికేషన్ ద్వారా డోర్ డెలివరీ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఆ నోటిఫికేషన్ ఏంటంటే కోవిడ్ తర్వాత వెళ్ళిపోవాలి, తీసేయాలి. కానీ ఆ నోటిఫికేషన్ రద్దు చేయకుండా ఇంకా యాక్ట్లో ఉంచడం వలన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ జస్ట్ లైక్ జొమాటో ఇట్లాంటివి కూడా డోర్ డెలివరీ ఇస్తున్నాయి. ఇది పూర్తిగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్కి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే మందులు అనేది మామూలు వస్తువులు కాదు, ఇట్ ఈస్ నాట్ కమోడిటీ. ఇది ప్రాణాలకి సంబంధించింది, ప్రాణ రక్షణకు సంబంధించింది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా మనుగడని 12.5 లక్షల కెమిస్టుల మనుగడ కోసం, ప్రజా ఆరోగ్య కోసం మా జాతీయ సంఘం ఏఐఓసీడీ పిలుపునిచ్చిన మేరకు మేము 20వ తారీఖు అంటే ఈరోజు 24 గంటల సమ్మెకి పిలుపునిచ్చాము. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు మీరు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగూడెంలో మెడికేర్ కావచ్చు, అపోలో కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళని కలుపుకొని పోతున్నారు. తప్పకుండా అండి. ఆన్లైన్ బిజినెస్ వల్ల అనెథికల్ ప్లస్ నార్కోటిక్స్ వంటివి కూడా విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తున్నాయి. అవి మార్కెట్లోకి రావడంలో యువత పెడదారి పెట్టే ప్రమాదం ఉంది, వాటికి అలవాటు పడి పెడదారి పెట్టే ప్రమాదం ఉంది. మా మెడికల్ షాప్స్కి వచ్చి మందులు కొనడం వల్ల ఏంటంటే మాకంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మేము మెడిసిన్స్ అమ్మాం. ఈ అనెథికల్ దీనివల్ల ప్రజలు పడే అనారోగ్య బారిన పడకుండా ప్రజలకు మేలు చేయడానికే మేము ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. ఎమర్జెన్సీ అయితే కంపల్సరీగా అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ అందుబాటులో ఉంచామండి. ఇంకా ఏదైనా మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఎమర్జెన్సీ ఐటమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా దృష్టికి వస్తే ఆల్రెడీ మేము వారం రోజుల నుంచి దీర్ఘమైనటువంటి ప్రచారాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ముందస్తుగానే ఏదైనా అత్యవసర మందులు అయితే తప్పకుండా మీరు ముందే స్టోర్ చేసి పెట్టుకోండి అని చెప్పాము. ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. మేము కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నాం అనుక్షణం. అలాగే ఇప్పుడు మనం ఆన్లైన్ మెడిసిన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఆన్లైన్ మెడిసిన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రజెంట్గా మాకు ఒక మెడికల్ షాప్ లైసెన్స్ ఇవ్వాలంటే ఆ ప్రెమిసెస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ చూస్తారు, దీనికి కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని, బీరువాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, స్టోరేజ్ కండిషన్స్ బాగున్నాయా లేవా అని ప్రతిదీ ఎంక్వైరీ చేసి మరీ మాకు పర్మిషన్ ఇస్తారు. అలాంటిది ఆన్లైన్లో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఆ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇప్పుడు MTP కిట్ లాంటి అబార్షన్ కిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మార్కెట్లో మేము ఏ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినా మత్తుకు సంబంధించిన టాబ్లెట్లు కానీ, అబార్షన్కి సంబంధించిన టాబ్లెట్లు కానీ మేము ఇవ్వం. కానీ ఇది మనం AI ద్వారా ఫేక్ ప్రిస్క్రిప్షన్ సృష్టించుకొని ఆన్లైన్లో విచ్చలవిడిగా కొనుక్కుంటున్నారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? దీనివల్ల ప్రజలకి ఆరోగ్యపరమైనటువంటి రక్షణ లేదు.
ఏ విధంగా అంటే కన్సెషన్ తోటి మెడిసిన్స్ ఇస్తారంటూ ఆలోచించాలంటూ కూడా వీరు పిలుపునిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీలకు సంబంధించి ఈ యొక్క ఏదైతే 2 జీవోలకు సంబంధించి ప్రభుత్వం దానిపై 2 జీవోలు తీసేస్తేనే ఈ యొక్క అంటే న్యాయంగా వీరు ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.